సిగ్గు చెరం మానం మర్యాద వ్యక్తిగతంగా కొంచెం మాత్రం సిగ్గు చెరం ఉన్నా ఇలాంటి పనికిమాలని మాట్లాడు. ఇలాంటి పనికిమాలిన సంస్కృతి ఏ రాజకీయ పార్టీలో ఉండదు. వైఎస్ఆర్సీపీ నాయకుల దిగజారుడు రాజకీయం రోజు రోజుకి పాతాలని పోతున్నట్టుంది. ఇంతకంటే దిగజారన్న ప్రతిసారి ప్రూవ్ చేస్తున్నారు. ఇంతకంటే దిగజారుతాం, ఇంతకంటే దరిద్రమైన పనులు చేస్తాం, మాకు వచ్చిందే ఇలాంటి పనికిమాలిన పనులు చేయడం అన్నట్టు ప్రూవ్ చేసినట్టే పని కనపడుతుంది. అంబటి రాంబాబు మాట్లాడిన మాటలు ఏదైతే ఉన్నాయో సవ్య సమాజం ఈరోజు తలదించుకునే పరిస్థితి. ఒక మాజీ మంత్రిగా పనిచేసిన ఈ పనికిమాలిన పెద్ద మనిషి తాగిన మత్తుగా దిగినట్లేదనుకుంటా పొద్దున్న రోడ్డు మీదకి వచ్చి వీధి రౌడీలాగా మాట్లాడుతుంటే అనుకుంటుంది. నీకేమాత్రం సిగ్గు చెరమున్నా, నీకేమాత్రం బుద్ధి జ్ఞానం ఉన్నా, నీకేమాత్రం కామన్ సెన్స్ ఉన్నా, నువ్వు మాట్లాడిన మాటలు ఒక్కసారి విను, నీకు అర్థమైపోతుంది. నీ సొంత బిడ్డలు బయటకు వచ్చి, సొంత కూతురు అల్లుడు బయటకు వచ్చి చెప్పినట్టే అర్థమైపోయింది నువ్వు ఎంత పనికిమాలినోడువో. ఈ రోజు నీవు పనికిమాలినోడు కాబట్టి ఇలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నావు. మా పార్టీ సిద్ధాంతాలని, మా పార్టీ నాయకులు మాకు నేర్పిన క్రమశిక్షణ పక్కన పెడితే ఆ మాట మాట్లాడిన ఒక్క నిమిషం బట్ట గుర్తుపెట్టుకో అంబటి రాంబాబు. నువ్వు మాట్లాడుతున్న మాటలు ఒక ముఖ్యమంత్రిని, 40 సంవత్సరాల రాజకీయం ఉన్నవాడిని, తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజల కోసం అకుంఠిత దీక్షతో రాత్రింబవళ్ళు పనిచేసిన ఒక నాయకుడిని ఇంత కించపరిచే విధంగా మాట్లాడతావా? సిగ్గుందా కొంచెం నీకేమన్నా? మనం మాట్లాడే మాట ప్రతి మాటకి అకౌంటబిలిటీ ఉండాలి. మాట్లాడే మాట ఈ రోజు సమాజంలో మనకంటూ ఒక మంచి పేరు తీసుకురావాలి. నువ్వు మాట్లాడుతున్న మాటలు ఎట్లున్నాయంటే తాగుబోతులు మాట్లాడే మాటలు, మతి స్థీమితం లేనివాడు మాట్లాడే మాటలు, ఈ రోజు పిచ్చెక్కి రోడ్డుపైకి వచ్చి రౌడీలాగా మాట్లాడే మాటలు, ఈ రోజు ప్రజలను రెచ్చగొట్టే విధంగా, ఈ రోజు రాష్ట్రంలో శాంతి భద్రతలను నిలయానోడు విఘాతం కలిగించే విధంగా రోడ్ల మీదకి వచ్చి వీధి రౌడీలాగా, వీధి కుక్కలాగా మాట్లాడుతున్నావు. సిగ్గుండాలి కొంచెం మాట్లాడే ముందు. ఇంకోసారి ఇట్లాంటి మాటలు, పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నావు అంటే మాత్రం రాబోయే రోజుల్లో రోడ్డు పైన ప్రజలు చెప్పు తీసుకుంటే పరిస్థితి ఉంటుంది. రోడ్డు పైనకి వస్తే చెప్పులు తిరిగేసి నిన్ను తరిమి కొట్టే పరిస్థితి ఉంటుంది. ఖబర్దార్. మాట్లాడే మాటకి, చేస్తున్న పనులకి, ఈరోజు అవినీతి చేసి దుర్మార్గమైన పనులు చేసి రాష్ట్రంలో పనికిమాలిన పనులు చేసి అవన్నీ బయటకు వచ్చేసరికి ఆక్రోశంలో ఈరోజు మీ నాయకుడి దగ్గర మెప్పు కోసం, లేకపోతే ఏదో మీకు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడం కోసం, లేకపోతే మీ మీద పెద్ద తోపులను చూపించుకోవడం కోసం ఇలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడతావా? ఏం మాట్లాడుతున్నావు? ఏందా మాటలు? ఒక మాజీ మినిస్టర్ గా మాట్లాడుతున్నావా? వయసు పెరిగిన బుర్ర పెరిగినట్లేదు, సిగ్గు లేని మాటలు మాట్లాడుతున్నావు అంబటి రాంబాబు. మాట్లాడే ముందు ఒక రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు, ఒక నాయకుడిగా చలామణి అవుతున్నప్పుడు, ప్రజల్లో నీకంటూ ఒక గుర్తింపు ఉన్నప్పుడు మాట్లాడే మాట చాలా శుద్ధంగా ఉండాలా. నీ మాటలని ఇంకో కొంతమంది ఇన్స్పైర్ అవుతారు. ఇలాంటి మీరు నేర్పించేది ఇదేనా మీ వైఎస్ఆర్సీపీ రాజకీయం? ఇదేనా మీరు చేసే పనికిమాలిన పనులు? దీనికోసం మీకు అధికారం ఇవ్వాల్సిందే? ఇదేనా మీ జగన్మోహన్ రెడ్డి మీకు నేర్పిస్తున్న సిద్ధాంతాలు?